తిరుమల క్షేత్ర పాలకుడు శివుడు రుద్రుడు. ఈ స్కాంద పురాణాంతర్గత వెంకటాచల మహాత్యం ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయంలో ద్వయస్తంభ మండపం ఆవరణలోనే బలిపీఠానికి ఈశాన్య మూలన 1.5 అడుగుల ఎత్తుగల శిలాపీఠం ఉంది. తిరుమల పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు ఈ శివుడు. ఈ శిల పూర్వం రుద్రుని పూర్ణాంశతో ప్రకాశిస్తూ గుడి చుట్టూ తిరుగుతూ కాపలగాస్తూ ఉండేది. ప్రతిరోజు అర్చకులు గుడి తాళాలను ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ శిలపై పెట్టి నమస్కరించేవాళ్ళు. కొన్ని కారణాల వల్ల ఈ శిలను చాలా భాగం గోగర్భ తీర్థంలో పాండవ తీర్థానికి తరలించారు. ఇప్పటికీ ఈ యొక్క గర్భగుడిలో కొంత భాగం ఉన్నది. ఇప్పటికీ గుడి అర్చకులు గర్భగుడి తాళాలను క్షేత్రపాలక శిలకు తాకించి వెళ్లే సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ పాండవ తీర్థంలో ఉన్న మెయిన్ శిలని ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు ఆలయ అర్చకులు మరియు అధికారులు మంగళ వాయిద్యాలతో పాండవ తీర్థం వెళ్ళి ఏకాదశి రుద్రంతో అభిషేకం చేస్తారు. దీనినే గోగర్భ తీర్థం అంటారు. పాండవ తీర్థంలోనే పాండవులు ఏడాది కాలం ఉన్నారని వెంకటాచల మహాత్యం చెప్తుంది. వైశాఖ మాసంలో కృష్ణపక్ష ద్వాదశి రోజు ఈ తీర్థంలో స్నానం సకల శ్రేష్టం అని చెప్తుంది. ఈ తీర్థ స్నానం వలన విజయము రాజ్యప్రాప్తి కలుగుతుందని పురాణం చెప్తుంది. ఏర్పేడ్ ఆశ్రమం స్థాపించినటువంటి మలయాళ స్వామి వారు ఈ ప్రాంతంలో 12 years తపస్సు చేసి వెంకటేశ్వరుడు దర్శనం పొందాడు. ఈ తీర్థంలో సండే నాడు ట్యూస్డే రోజు స్నానం చేస్తే